కొలాగ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి. ఈరోజు చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేస్తాను, అన్ని సిద్ధంగానే రండి. హాయ్ ఫ్రెండ్స్, లెగ్ పీసులు ఫ్రై చేస్తామండి. చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేస్తామండి. కొలాగ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి. లెగ్ పీసులు ఫ్రై చేస్తామండి. ఇవన్నీ శుభ్రంగా మరి వెనిగర్ వేసుకొని కడుక్కున్నామండి. వాళ్ళతో శుభ్రంగా ఇవన్నీ ఘాట్లు పెట్టించుకున్నామండి. ఇలా ఘాట్లు పెట్టిస్తారు. ఇది శుభ్రంగా ఉందండి. దీనిలో కావాల్సిన పదార్థాలండి: పెరుగు అండి, కర్డ్. ఈ పెరుగు మనము ఎక్కువ 1.5 ప్యాకెట్ కానీ 2 ప్యాకెట్లు కానీ తీసుకోవచ్చండి. కారం పొడి అండి, కూరలో కారం, దినుసుల కారము, కూరలో కారము. ఇది గరం మసాలా అండి, గరం మసాలా, పసుపు, మిరియాల పొడి. ఇది ధనియాల పొడి అండి, ఇది మిరియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మిరపకాయలండి. నా దగ్గర కారం పొడి లేదు. అవి కొంచెం 2-3 తీసుకొని కలర్ ఉండే మిరపకాయలు గోరువెచ్చ నీళ్ళల్లో కాబెట్టేసి వేసేసి మిక్సీకి వేసి పెట్టానండి పేస్ట్. చాట్ మసాలా, ఈ టమాటా ప్యూరీ. ఇవేనండి కావాల్సినవి. ఇప్పుడు ఇది నిమ్మరసం అండి, నిమ్మరసం. ఇప్పుడు ఇది తీసుకుంటున్నానండి. ఈ బౌల్ తీసుకుంటున్నాను. ఇవన్నీ చాలా ఉన్నాయని ఏం భయపడద్దు, ఏం కాదు, ఇంట్లో దొరికేటివే మనకి. చికెన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మనం ఫ్రెష్ గా నూరు పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటది. ధనియాల పొడి సరిపోతుందండి. పసుపు 2 స్పూన్లు పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, కూరలో కారం. మనం స్పైసీ అండి, మనం ఎంత తింటామో అంత కలుపుకోవచ్చండి. ఉప్పు, ఇది మిరపకాయలండి, కలర్ మిరపకాయలు మిక్సీకి వేసి పెట్టినాను. కలర్ వస్తాయి. కారం పేస్ట్ కూడా కారం ఉండవు. ఇవన్నీ బాగా ఇలా కలుపుకోవాలండి. మనం ఉప్పు కూడా వేసినాం కదా, తగినంత వేసినాము. మళ్ళీ చూసి వేసుకోవచ్చు. నిమ్మరసం అండి, ఇది పులుపు ఎక్కువ ఉంటే తినరండి మా ఇంట్లో. హాఫ్ బద్ద వేసినాను. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇది టమాటా కచ్చాప్ అండి. టమాటా అండి, ఒకలాంటి టేస్ట్ వస్తుంది. ఎప్పుడు ఒకే రకంగా తినకుండా ఇది కొంచెం వేసుకోవచ్చండి. తీసుకొని బాగా మసాలా అంతా దీంట్లో లోపలికి బయటికి అంతా పట్టించేయాలండి. ఇదిగోండి, ఇట్లా బాక్స్లో పెట్టుకున్నాను. ఇంకా అన్ని పీసులన్నీ ఇట్లాగండి కలిపి దాన్ని పెట్టుకోవాలండి. వీలుంటే రాత్రే మనం నానబెట్టుకోనండి, బాగా ఉదయాన్నే చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. మనకు అంత టైం ఉండదు కదండి. కనీసం 2 hours 1 hour అన్నా పెట్టుకుంటే, ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఇది క్రిస్పీగా బాగా నాని పిల్లలు ఇష్టంగా తింటారు కదా. మనం ఎక్కడికో వెళ్ళి స్ట్రీట్లలోకి వెళ్ళి కొనుక్కొని హోటల్లో తెచ్చుకొని తిని మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇలాగా కొంచెం శ్రమ పడాలి. మనం ఆరోగ్యంగా, పిల్లలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం
తెచ్చుకొని వేసుకోవాలండి. ఇందులో కలర్స్ వేస్తారండి ఆకర్షణీయంగా ఉండాలని. మేమేం కలర్స్ వేసుకోలేదండి, ఫుడ్ కలర్ ఏం వాడను. ఆ మిరపకాయలే మిక్సీకి వేసి పెట్టుకున్నాను, పేస్ట్ మాదిరి. కొంచెం కలర్ వస్తాయి, ఏం పర్వాలేదు. మిగిలిన గ్రేవీ అంతా ఇందులో వేసి జ్యూసీగా ఉండేదంతా వేసాను. ఈ లిక్విడ్ గ్రేవ్ అంతా వేసేసుకోవాలి మనం. ఓకే, ఇలా కలిపి పెట్టేసినానండి మిశ్రమం అంతా. కనీసం 2 hours 3 hours మనం ఎక్కువసేపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. రాత్రే కలిపి పెట్టుకోవచ్చండి, కానీ నేను ఇప్పుడు 1 hour అట్లా పెడతానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను. అంతా కలిపేసినానండి. ఇది ఈ మిశ్రమం అంతా కలిపేసినాను, ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. బాయ్ అండి, తర్వాత కలుస్తాను మళ్ళా. కళాయి పెట్టినానండి, కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. అది మారిపోతుంది అంతలో. చాలండి, చిన్న మంట మీద పెట్టేస్తున్నాం. ఇంకా అంతే అండి, అది వేగుతూ ఉంటుంది. మళ్ళీ సాగు చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇది వేగుతా ఉన్నాయండి చిన్న మంట మీద. మరీ పెద్ద మంట పెట్టుకుంటే పైన మాడిపోతే లోపల ఉడకవండి. చిన్న మంట మీద వేగుతా ఉన్నాయి. ఇది నాన్ స్టిక్ కాబట్టి మాడతలేదండి. మామూలు ఇనుప కళాయిలు, మామూలు తెల్ల కళాయిలు అయితే ఇప్పటికి అడుగు అంటుకుంటూ ఉంటుంది, కానీ మంచి వాసన కూడా వస్తుంది. వేగుతూ ఉంటుంటే మంచి వాసన వస్తూ ఉంటుంది. అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, బాగా కలర్ వస్తుంది, మంచి వాసన కూడా వస్తుందండి. మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇట్లాగా కొంచెం నిదానంగా చేసుకోవాలి, ఓపికగాను. వేగటం లేదు కదా, నిదానంగా వేగాలి. చిన్న మంట మీద వేగాలి, చిన్న మంట మీద వేగాలి, లోపల వరకు ఉడకాలి. కూడా ఎక్కువేం పట్టదు, పెరుగు అన్నీ ఉంటాయి కదా దీనిలో. ఏమంటే చిన్న మంట మీద వేసుకోవాలి. ఏం మాడదు. చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై సర్వింగ్ బౌల్ సిద్ధంగా ఉందండి, టేస్ట్ చేసి చెప్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఇది చికెన్ లెగ్ పీస్ నా చేతిలో ఉందండి. మంచి వాసన వస్తుంది, ఆగలేకపోతున్నాము. తిని మరి టేస్ట్ చేసి చెప్తారండి మీకు ఎలా ఉందో. ఇది నేను చూపించినాగా మీరు చేసుకోవాలి ఈజీగా. అబ్బా, జ్యూసీగా లోపల క్రిస్పీగా బాగా వేగింది. లోపలంతా జ్యూసీగాను బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చూడండి, బాగుంటుంది ఇంట్లో చేసుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్యా, చాలా బాగుంది.